వాట్ నెక్స్ట్ అనేది మాట్లాడదాము. సరే, సమస్య వచ్చింది, ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్ళారు, కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంది? రీవాల్యుయేషనా, డివిజన్ బెంచా? రెండే ఉన్నాయి ఇక్కడ. ఇగోకి పోతే డివిజన్ బెంచ్, మళ్ళీ వాయిదాలు కథా వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. లేదు సరే మన పిల్లలే ఏదైనా ఒకటి, ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు కదా, తప్పే ఉంది, ఎగ్జామ్ అయితే రద్దు కాదు కదా, రీవాల్యుయేషన్. ఇప్పుడు రెండే ఉన్నాయి గవర్నమెంట్ ముందు, అటా ఇట. నేనేమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ రీ ఎగ్జామ్ కు పోతుంది అనుకుంటున్నా. రీవాల్యుయేషన్ కు కనుక గవర్నమెంట్ పోతే ఏమైతుంది అంటే టీజీపీఎస్సీ ఇంకా అబాస్ పాలవుతుంది, దాని ప్రభావం గవర్నమెంట్ మీద కూడా పడుతుంది. ఇంకా చాలా వాస్తవాలు తెలుస్తాయి కదా ఒకసారి అందులో పోయిన తర్వాత. ఇప్పుడు ఉట్టి ప్రిలిమినరీ గా పైపైన రీవాల్యుయేషన్ కాడిపోతే పేపర్ల మీద మార్కులు వేసుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కంప్లీట్ గా. సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు రీ ఎగ్జామినేషన్ కే పోతారు అనేది నాకు అనిపిస్తుంది. లేకపోతే అది ఇంకా చాలా తప్పుల తడక అనేది బయటికి వచ్చే ప్రమాదం ఉంది కనుక దాన్ని నివృత్తి చేయాలంటే గవర్నమెంట్ కూడా రీ ఎగ్జామ్ కే పోతుందని. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏమైనా తప్పులు బయటపడితే మళ్ళీ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. 100% కదా. ఏం తప్పులు చాలా కష్టమైన, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు అభ్యర్థులంతా. 200% ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆ అపవాదని అయితే మూట కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. మీరు అంటున్నారు తప్పులు ఒకవేళ జరగకుండా సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ చూసిరా సేమ్ వచ్చిందని అంటారు. అట్లా జరిగే అవకాశమే లేదు కదా ఇక్కడ. ఏమంటారు విఠల్ గారు? జరిగే అవకాశం ఉండదు, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రీ ఎగ్జామ్ ఆర్ రీవాల్యుయేషన్. అశోక్ గారు కూడా జాయిన్ అయ్యారు హైకోర్టు. మీరు సుదీర్ఘ ప్రక్రియ తర్వాత అన్ని అంశాలు పరిశీలించే రీవాల్యుయేషన్ అంటే తప్పులు జరిగినాయి అనేది అక్కడ లాయర్లు రచనారెడ్డి గారు కానీ, విద్యాసాగర్ రావు గారు, సురేందర్ రావు గారు విద్యార్థులు ఇచ్చిన ఆధారాలతోటే రీవాల్యుయేషన్కి వెళ్ళింది. రేపొద్దున రీవాల్యుయేషన్ లో సమతూకంగా పాటించలేదు, కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ అన్యాయం జరిగింది, తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగిందని గుర్తించింది. కాబట్టి ఇలా నామవరపు నాగేశ్వరరావు గారు జడ్జి రేపు పొద్దున ఒకవేళ ఇంకా మొండిగా టీజీపీఎస్సీ వెళ్తే డివిజన్ బెంచ్ లో కానీ సుప్రీంకోర్టులో కానీ తప్పే అవుతుంది. అప్పుడు పిల్లలు అవసరమైతే ఏమంటారు, మాకు ఎగ్జామ్ పేపర్లు కూడా ఏమని అడిగే హక్కు ఉంది, రీవాల్యుయేషన్ చేసిన పేపర్లు చూపించమనే హక్కు కూడా ఉంది, రాజ్యాంగం హక్కు కూడా కల్పించింది. నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వము ఒకవేళ రీవాల్యుయేషన్ పెడితే తప్పులని తేలితే ప్రభుత్వం ఇరుకునబడుతుంది. దానికి వీళ్ళు అంత పెద్ద మనసు చేసుకొని రీవాల్యుయేషన్కి వెళ్తారా, లేదంటే రీ ఎగ్జామ్ అంటారా? ఇప్పుడు ఏదైనా కాలయాపనే, ఏదైనా చాలా చాలా ఒక్కసారి జడ్జిమెంట్ కాపీ వాళ్ళ బొంద వాళ్ళు దోకున్నట్టే. గవర్నమెంట్ వాళ్ళు ఇంటే కూడా కరెక్షన్ చేసుకోవాల్సిందే. రీవాల్యుయేషన్ అంటే బొంద వాళ్ళు దోకోవాల్సిందే. రీవాల్యుయేషన్ నా దృష్టిలో రాజకీయ పరంగా ఆలోచిస్తే మాత్రం కాదు. అది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేదంటున్నారు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, చెప్తారు. రివాల్యుయేషన్ అయిందంటే చాలా తప్పుల తడకలు జరిగినాయనే కదా. ఇంకా ఇంకా డీప్ గా వాళ్ళు ఏంటంటే సోబర్ గా చెప్పినట్టే కావచ్చు. ఇప్పుడు జడ్జి అయితే చెప్పింది, పోయినప్పుడు చాలా బయటపడతాయి కనుక డైరెక్ట్ వాళ్ళని అనుకుంటున్నా రీ ఎగ్జామినేషన్ కే పోతారు అనేది నాకైతే. రఘు గారు ఇప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే 225 పేజీల డాక్యుమెంట్ కోర్టు జడ్జిమెంట్ కాపీ అడిగితే 2 రోజుల్లో ఇస్తా అన్నారు. ఒకసారి జడ్జిమెంట్ కాపీ వచ్చినాక దేని బేస్ మీద రీవాల్యుయేషన్ అడిగిర్రు, మరి ఇంకా టీజీపీఎస్సీ మొండిగా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో లాయర్లు ఉన్నారు, మేము డివిజన్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అంటే కూడా అక్కడ కూడా న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పే ఎప్పటికైనా. ఆ తప్పులు బయటపడకుండా తెలివిగా టీజీపీఎస్సీ రీ ఎగ్జామ్ కు పోతే పృథ్వన్ అన్నట్టు ఆ బొక్కలు బయటపడవు. లేకపోతే మేము ఇప్పుడు ఆ వాల్యుయేషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఎగ్జామినర్స్ మాకు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తే అసలు ప్రభుత్వం మీద ఇంకా దుమ్మెత్తిపోతారు నిరుద్యోగులు. కాబట్టి టీజీపీఎస్సీ చైర్మన్ రిక్వెస్ట్ చేస్తున్నా, విద్యార్థుల వైపు ఉండండి, బాధితుల వైపు ఉండండి. మీరు ఇగో ప్రాబ్లమ్స్ కోసమో రాజకీయ నాయకులు చెప్పినట్టు పోతే టీజీపీఎస్సీ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోతుంది. ఇప్పటికే ఇది చెప్పచెట్టు, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేని వ్యవస్థలో ఉన్నాం. ఒక జనార్దన్ రెడ్డి గాయమైపోయాడు, ఒక మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఇప్పుడు బుర్రా వెంకటేశం వచ్చిండు. మాట్లాడితే ఆయన కేసులు పెడతా అంటున్నాడు. ఇదే అశోక్ మీద కేసులు పెట్టాడు, నేను ఫోన్ చేస్తే నన్ను బెదిరిస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ డిబేట్ డిస్కషన్ చేయాలి అని రాజకీయ పార్టీల అంశంగా చేసి రాజకీయ పార్టీ లాగా మాట్లాడడం దురదృష్టకరం. అశోక్ గారు రీవాల్యుయేషన్ అయితే అనుకుంటున్నారా, రీ ఎగ్జామ్ అయితే అనుకుంటున్నారా? పర్లేదు, ఏం వాయిస్ అయితే మాట్లాడుతున్నాను చూడండి. చెప్పండి. గవర్నమెంట్ ఏం చేసే అవకాశం ఉందంటే ఇట్లా గందరగోళం జరిగింది కాబట్టి వీళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ వేసే ఉద్దేశం కూడా లేదు కాబట్టి ఇదే గ్రూప్ 1 మళ్ళీ నడిపిస్తే మాకు 2 ఏళ్ళు కాలం గడుపుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు 20 నెలలు అయింది, ఒక నోటిఫికేషన్ ఇవ్వాల.
ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి కనీసం గ్రూప్ 1 పేరు మీద 2 ఏళ్ళు మేము కాలం గడపొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడతా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే జియో నెంబర్ 29 తీసుకొచ్చి SC ST BCలని ప్రిలిమినరీ దశలోనే అడ్డుకున్నారు కాబట్టి మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మళ్ళీ మెయిన్స్ టోటల్ ఎగ్జామ్ నిర్వహిస్తే నిరుద్యోగులకు సంతోషం ఉంటది, ప్రభుత్వానికి వచ్చిన బ్యాడ్ నేమ్ పోతుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మేము మళ్ళీ సక్రమంగా నిర్వహించే అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము మొదటి నుంచి ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, మళ్ళీ జియో 29 మళ్ళా తెర మీదకి వస్తుంది, మళ్ళీ వాళ్ళు అనుకున్న జియో ప్రకారం మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ముందు. ఇప్పుడు దాని ప్రకారమే పాత జియో ప్రకారమే వీళ్ళు మధ్యలో తీసుకొచ్చారు కదా. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది 55 ప్రకారం వచ్చింది. 2 సార్లు ఫిలిమ్స్ రాసినాక వీళ్ళు మధ్యలో 3వసారి పెట్టినప్పుడు 29 తీసుకొచ్చారు. కాబట్టి పాత జియో ప్రకారమే మళ్ళీ ఫిలిమ్స్ మెయిన్స్ కనుక నిర్వహిస్తే అటు ప్రభుత్వానికి ఇటు విద్యార్థులకు ఇద్దరికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము మొదటి నుంచి ఆరోపణలు చేసినాం, జేఎల్ అనే వాళ్ళ జేఎల్స్ తోని జేఎల్ఏ డిఎల్ అయ్యారు, ఆ డిఎల్ తోని ఎగ్జామ్ పేపర్లు వ్యారియేషన్ చేశారు. ఆ జేఎల్స్ అందరూ కూడా తెలుగు మీడియంకి వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళే. ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దిన కారణంగా టాప్ 100లో 40 మంది అమ్మాయిలు వచ్చారు. అమ్మాయిల రేటింగ్ చాలా నీట్ గా ఉంటది. అమ్మాయిలు సెలెక్ట్ కావడం అనేది ఇక్కడ తప్పు పట్టడం లేదు. అదే స్థాయిలో మరి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ గ్రూప్ 4లో కానీ సెలెక్షన్ ఉండాలి అమ్మాయిలు. అట్లా లేదు, ఓన్లీ ఒక గ్రూప్ 1లోనే ఉంది. ఒక గ్రూప్ 1లోనే ఉంది అంటే చూచిరాతకు మాత్రమే అందంగా రైటింగ్లు మాత్రం ఉద్యోగాలు వేశారని మొదటి నుంచి మేము ఆరోపణలు చేసినాం. రెండో ఆరోపణ ఉద్యోగాలు అమ్ముకున్నారని కూడా చేసినాం. కాబట్టి మళ్ళీ వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేసినా మళ్ళీ ఆ దొంగలకే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటది. కానీ పేపర్ వాల్యుయేషన్ వల్ల నిరుద్యోగులకైతే న్యాయం జరగదు. మళ్ళీ రీ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమా, దానికంటే ఇంకా ప్రాథమిక అంశం ఏంటంటే జియో నెంబర్ 29ని తొలగించడం. రెండోసారి వాళ్ళు చేసి తప్పిదం ఏంటంటే మొదటిసారి అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే 563 ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటది. రెండోసారి అప్లై చేసుకున్న వాళ్ళకి కేవలం 63 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటది. కానీ 563 ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అసలు ఈ కేసులన్నీ తోడితే ఇది ఇంకా 10 ఏళ్ళైనా కూడా ఎగ్జామ్ ముందు పోయే పరిస్థితి కనపడదు. ఇన్ని రకాల గందరగోళాలను క్రియేట్ చేసింది గవర్నమెంట్. కాబట్టి తక్షణమే నేనేమంటున్నా అంటే మొదటి నుంచి ఫిలిమ్స్ దశ నుంచి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకంటే గ్రూప్ 1 మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా తెలుగు మీడియం అభ్యర్థులు. తెలుగు మీడియం అభ్యర్థులు మెయిన్స్ కి 40% సెలెక్ట్ అయ్యారు. మెయిన్స్ కి 40% సెలెక్ట్ అయితే ఫైనల్ గా సెలెక్ట్ లిస్ట్ లో 9.95%, 10% కంటే తక్కువ ఉన్నటువంటి సందర్భం ఉంది. మాత్రమే పోతే రీవాల్యుయేషన్ మాత్రమే పోతే మాత్రం